హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్. మొత్తానికి దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు రణరంగంగా సాగబోతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో మనము భువనగిరి నియోజకవర్గ ప్రాంతంలో ఇబ్రహీంపట్నంలో ఉన్నాము. అయితే ఇబ్రహీంపట్నం మండలంలో ఉన్నటువంటి ఆరుట్ల మాజీ సర్పంచి విష్ణువర్ధన్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. ఆయన ఇప్పటికే గత ఎన్నికల్లో మల్రెడ్డి రంగారెడ్డికి పూర్తిగా ప్రచారం చేయడంతో ఒక భారీ మెజార్టీ కూడా లభించిందని కూడా చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో విష్ణువర్ధన్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరి భువనగిరి నియోజకవర్గంలో మల్రెడ్డి రంగారెడ్డిని ఏ రకంగా అయితే ఇబ్రహీంపట్నంలో గెలిపించారో అలాగే భువనగిరి నియోజకవర్గాన్ని చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంత మెజార్టీతో గెలిపించబోతున్నారు అనే తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే విష్ణన్న. నమస్తే. ఏం సంగతి అన్న? మరి అప్పటి ఊపే కనబడుతుందా, ఏమైనా ఊపు తగ్గిందా? అప్పటికంటే ఇంకెక్కువ ఉంది ఊపు. ఏ రకంగా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. వచ్చిన 100 రోజుల లోపలనే ఇచ్చిన హామీలను కొన్ని నెరవేర్చడం జరిగింది. ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది రేవంత్ రెడ్డి మీద. ఎందుకంటే గతంలో గడీల పాలన ఉండే, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రజా దర్బారు తెచ్చి ప్రజల సమస్యలను నేరుగా తనతో మాట్లాడచ్చు, కలవచ్చు అని చెప్పి చేయడంతో ప్రజలలో కూడా వాళ్ళ సమస్యను నేరుగా చెప్పుకుంటారు. కాబట్టి ప్రజలలో భారీ మెజార్టీ భువనగిరిలో కూడా వచ్చే అవకాశం ఉంది. కేవలం ఈ 6 గ్యారంటీలలో బస్సు ప్రయాణం మాత్రమే ఒకటే అమలైంది, మిగతాయి మాత్రం అంతంత మాత్రంగానే అమలు అవుతున్నాయి, ఇంకా అమలు కానీ కూడా చాలా ఉన్నాయి అనేది కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేసిండు. మేము రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే నాటికి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఉద్యోగస్తులకు 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను అమలు చేయడం కోసం కృషి చేస్తున్నారు. ఇంకిత కాస్త టైం కావాలనేది కూడా ఉంది బడ్జెట్ వల్ల. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మల్రెడ్డి రంగారెడ్డి భారీ మెజార్టీతోటే గెలిచారని చెప్పొచ్చు. మరి ఇట్లాంటి మెజార్టీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి రాబోతుందని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే బీజేపీ క్యాండిడేటు బూర నర్సయ్య గారు గతంలో ఎంపీగా పనిచేసిండు. ఆయనను బహిరంగంగా సవాల్ చేస్తూ ఉన్నాను, ఏ ఊరికి ఎన్ని నిధులు ఇచ్చిండో, ఏ ఊరిలో ఎవరిని పేదలను ఆదుకున్నాడో. ఆయన ఎవరో తెలియనటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో భువనగిరి నుంచి ఎంపీగా గెలిపిస్తే మళ్ళీ ఆయన చేసిందేమీ లేదు. గతంలో 2018లో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత పార్టీ ఫిరాయించి మరొకసారి వస్తుండో ఆయన చేసిందేం లేదు. అది నగ్న సత్యం. మోడీ కూడా 10 సంవత్సరాల కాలంలో తెలంగాణకి ఇచ్చింది ఏదైనా ఉంటే శ్వేతపత్రం విడుదల చేయమంటున్నాం. ఓకే, రైట్. అంటే ప్రధానంగా ఇప్పుడు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కానీ ఇక్కడ భువనగిరి ప్రాంతం కానీ ఇక్కడ ఎంపీ నిధుల నుంచి డెవలప్ అయ్యే కార్యక్రమాలు ఏముంటాయి అనుకోవచ్చు? మన ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి ఎలాంటి మేలు జరగాలంటారు? చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆయన యువకుడు, ఉత్సాహవంతుడు, పార్టీలో ఎంతో యాక్టివ్గా యూత్ కాంగ్రెస్లో పనిచేసినటువంటి వ్యక్తి. జాతీయ నాయకులతోటి కానీ ఇక్కడ ఉండేటువంటి ప్రజలతోటి కానీ సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన డెవలప్ చేస్తాడు అనే విశ్వాసం ఉంది. ఎంపీగా గెలిస్తే రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది, కేంద్రంతో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రాని పక్షంలో కూడా కొట్లాడి సాధించేటువంటి సత్తా ఆయన లోపల ఉన్నది. అంటే ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డికి గతంలో ఎంపీ అనుభవం కానీ ఎమ్మెల్యే అనుభవం కూడా లేనటువంటి పరిస్థితి ప్రజలు అనుకుంటున్నారు. మరి ఇది ఏ రకంగా మీరు ఆయన బలం ఏంటి అంటే ఏం చెప్తారు? ప్రధానంగా ఎవరికి అనుభవం రాదు. అనుభవం అంటే వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జి, వాళ్ళకు ఉన్నటువంటి ప్రజల మీద ఉన్నటువంటి అవగాహన, వాళ్ళు పార్టీలో పనిచేసినటువంటి తీరు, గతంలో పనిచేసినటువంటి ఎంపీల దగ్గర వారికి ఉన్న సన్నిహితంతో ఆయన ఖచ్చితంగా ఏంటంటే జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలు తిరిగినటువంటి వ్యక్తి. పార్టీ ద్వారా ఆయనకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. ఈ ఇబ్రహీంపట్నం ప్రాంతం కానీ భువనగిరి పార్లమెంటులో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇంకొక నియోజకవర్గంలో స్వల్ప తేడాతోటి ఓడిపోవడం జరిగింది. బీజేపీ ఎక్కడ కూడా ఈ 7 నియోజకవర్గాలలో డిపాజిట్ కూడా రాలేదు. వాళ్ళు బూర నర్సయ్య గతంలో ఏం పనిచేయనటువంటి వ్యక్తి. ఏ గ్రామానికి మేము ఛాలెంజ్గా కాంగ్రెస్ పార్టీగా చేస్తున్నాం. ఇబ్రహీంపట్నం కానీ ఏ గ్రామం కానీ
మొత్తం ఓవరాల్గా భువనగిరి కాన్స్టిట్యున్సీలో ఏ గ్రామానికి ఎన్ని నిధులు ఇచ్చినావు, ఏం సాధించినావు నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు, ఆ ఒక్క విషయం చెప్తే చాలు. మోడీ వివక్షత చూపిస్తుండు తెలంగాణ మీద. గత 10 సంవత్సరాల కాలంలో బీజేపీ యొక్క పాలసీ ఏంటంటే దక్షిణ భారతదేశాన్ని ఒక వివక్షత దూర్చి నార్తుల్నే నిధులు మొత్తం పెట్టడం జరుగుతూ ఉంది. అందుగురించి ఏంటంటే ప్రజలలో వ్యతిరేకత ఉంది. మోడీ ఏమి సంక్షేమ కార్యక్రమాలు తీసుకోలే, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోలే. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేటు పరం చేస్తూ ఉండు. అనిల్ అంబానీకి, ఆదానీలకు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రభుత్వ రంగం యొక్క సంస్థల్ని మొత్తం దానాదత్తం చేస్తుండు. ఆయన ఏకైక మాట ఏం చెప్తుండంటే మళ్ళీ అధికారంలోకి రావడం కోసం ప్రజలను మభ్యపెట్టి మతం పేరుతోటి మరొకసారి మోసం చేయడానికి కుట్ర చేస్తుండు. 10 ఏళ్ల కాలంలో మేధావులు, రైతులు, యువకులు, మహిళలు ఆలోచించాలి. 10 ఏళ్ల కాలంలో దేశంలో జరుగుతున్నటువంటి అవినీతి, ఆయనకు నచ్చిన వ్యక్తి మీద ఎలాంటి దాడులు లేవు, సిబిఐ కానీ ఈడీ కానీ ఎలాంటి కేసులు లేవు. ఆయనకు వ్యతిరేకంగా ఎవరైతే ప్రతిపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీల నాయకులురో వాళ్ళ మీద ఈడీలు, ఎన్ఫోర్స్మెంటు ఇట్లాంటి దాడులు చేసి జైళ్ళల్లో పెడుతున్నారు. ఇదంతా ప్రజలు చూస్తారు. మోడీ వస్తే ప్రజాస్వామ్యం ఉండదు. ఈ భారతదేశంలో విభిన్న మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషలు, వర్ణాలు, సంస్కృతులు కలిగినటువంటిది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కూడా తూట్లు పొడవు వాళ్ళని రాజ్యాంగాన్ని కూడా మార్చాలనే ఒక దుర్బుద్ధితోటి 400 సీట్లు కావాలని చెప్తా ఉండు. 400 కాదు, ఇప్పుడు చాలామంది మేధావులు దేశవ్యాప్తంగా చెప్తున్న విషయం ఏంటంటే 200 మార్క్ కూడా దాటలేనటువంటి పరిస్థితిలో మోడీ ఉంది. ఓకే, రైట్. చెప్పండి, ఇక్కడ భువనగిరి నియోజకవర్గ ప్రాంతంలో 6 నియోజకవర్గాలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వాళ్ళ బలమేనా లేకపోతే సొంత బలమేమైనా చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఉంది అని అంటే ఏం చెప్తాను? పార్టీ బలము, ఎమ్మెల్యేల యొక్క బలము, అదేవిధంగా ఆయన పనిచేసినటువంటి పనితనము, ఆయన కార్యకర్తలకు ఆయనకున్నటువంటి యూత్ కాంగ్రెస్ కానీ, మహిళా కాంగ్రెస్ కానీ లీడర్షిప్ ఉన్నటువంటి సన్నిహితంతో కంపల్సరీ గెలుస్తాడు. భువనగిరి పార్లమెంటులో ఒక విజన్ తోటి ఆయన పనిచేయబోతూ ఉండు. ఎందుకంటే ఇబ్రాహీంపట్నం ప్రాంతానికి ఒక రైల్వే లైన్ లేదు, ఒక పరిశ్రమలు లేవు, మునుగోడు కానీ ఇట్లాంటివి ఒక విజన్ తోటి పనిచేయడానికి ఆయన దగ్గర ఒక ప్రణాళిక ఉంది. గెలిచిన తర్వాత ప్రణాళికాబద్ధంగా ఖచ్చితంగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపిస్తాడని మాకు నమ్మకం, విశ్వాసం ఉంది. ఓకే, ఇబ్రహీంపట్నం నియోజకవర్గము ఎంత మెజారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి? మరి అలాగే ఇక్కడ ఫార్మాసిటీ కంపెనీ కూడా రద్దు చేస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వెనక్కి తీసుకొని మళ్ళీ ఈ రకమైనటువంటి ధోరణి ఇక్కడ ప్రజల మధ్య వినిపిస్తున్నటువంటి మాట, దీనికి ఏం సమాధానం చెప్తారు? ఫార్మాసిటీ కంపెనీ మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం మరింత లోతుగా అధ్యయనం చేస్తుంది. ఎన్నికలలో ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాటకు కట్టుబడి ఉండాలని నాయకత్వం కూడా పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఆలోచిస్తుంది. ఫార్మాసిటీలో నష్టపోయినటువంటి రైతులకు ఏ విధంగా ఫార్మాసిటీ కాకుండా ఏ విధంగా లబ్ధి చేకూర్చాలి అక్కడి రైతులకు, అక్కడి గ్రామాలకు అనేది ఒక విజన్ తోటి ఒక ఆలోచన ఉంది. టైం లేకపోవడం వల్ల హడావిడిగా ప్రకటనలు కొన్ని జరిగినాయి, అట్లాంటివి ఏమి ఉండవు. ఖచ్చితంగా అంటే రైతుల పక్షాన, పేదల పక్షాన, గ్రామీణ ప్రాంతం యొక్క ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నిలబడుతుంది. వాళ్ళ హక్కుల గురించి, వాళ్ళ ఆత్మగౌరవం కోసం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. రైట్, ఫైనల్గా చెప్పండి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, భువనగిరి ఎంపీ నియోజకవర్గం మొత్తం ప్రజలకు మీరు ఏం చెప్తారు? నేను ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే భువనగిరి నియోజకవర్గ ప్రజలందరికీ మోడీ 10 సంవత్సరాలు దేశంలో పరిపాలన చేసిండు. భువనగిరి నియోజకవర్గాన్ని వివక్షత చూపించిండు. తెలంగాణనే వివక్షత చూపించిండు అంటే అందులో భువనగిరిని కూడా వివక్షత చూపించిండు. కాబట్టి భువనగిరి నియోజకవర్గ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ కేడరు గ్రామాన బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వేయడం కోసం సిద్ధంగా ఉన్నారు.
రైట్. మాజీ ఎంపీపీ మంచాల నుంచి మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి కూడా మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? నిజంగానే ఆ ప్రభుత్వము గ్యారంటీలను అమలు చేస్తుందా? ప్రజలు నిజంగానే దీన్ని నమ్ముతున్నారా? ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంది? కాంగ్రెస్ని మరి ఓటు బ్యాంక్ ఏ రకంగా ఉండబోతుందనంటే ఏం చెప్తావు? ప్రభుత్వం వచ్చిన కొత్త ఏంటంటే ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఉంది. ప్రధానంగా ఏంటంటే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కానీ, 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇన్సూరెన్స్ కానీ, అనేక విధంగా ఇదంతా మళ్ళీ 200 యూనిట్ కరెంటు ఫ్రీ కానీ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది దఫల వారీగా. ఎందుకంటే 70,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం మీద కేసీఆర్ను అది తుడుచుకుంటూ ఈరోజు లోపురిష్టంగా ఉన్న బడ్జెట్ను దానికి ఎలా ఒక్కొక్క దఫలుగా ప్రభుత్వం దాన్ని చేస్తూ ఉంది. ప్రజల నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. కాబట్టి ఇబ్రాహీంపట్నంలో గతంలో ఇచ్చిన మెజార్టీ కంటే 40,000 మెజార్టీ ఇచ్చినా ఖచ్చితంగా చీమల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఖచ్చితంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఖచ్చితంగా మెజార్టీతో గెలిపించడం కోసం ప్రజలు సిద్ధంగా గతంలో బీజేపీ ప్రభుత్వం వ్యతిరేక కానీ ఈరోజు టీఆర్ఎస్ వ్యతిరేక కానీ ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఓటేస్తుంది కూడా ప్రజలు ఐక్యంగా ఏంటంటే ప్రభుత్వం మారాలి, కేంద్రంలో కూడా ప్రభుత్వం మారాలి. గతంలో నరేంద్ర మోడీ సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. ఇప్పుడు వచ్చి 10 సంవత్సరాలు అయింది. 1 కోటి ఉద్యోగాలు కదా ఉన్న ఉద్యోగాలు ఉన్నతో ప్రైవేట్ చేస్తూ ఉన్నాడు. కనీసం 20 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయాలి. కానీ చదువుకున్న ఉద్యోగులు డిగ్రీలు, పీజీలు, డబుల్ పీజీలు చేసి ఈరోజు రోడ్ల మీద కార్మికులు మారే పరిస్థితి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద వ్యతిరేక వచ్చింది. కాబట్టి ఈరోజు ఒక ఉప్పెరలాగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పడడం కోసం ఖచ్చితంగా యువకులు, ఇలా పేదలు, మహిళలు, కార్మికులు మొత్తం ఉన్న చట్టాలను కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన 5 చట్టాలు నిర్భయంగా చెప్పి, ఎందుకంటే ఉపాధి హామీ చట్టం తెచ్చింది. ఈ దేశంలో ప్రతి ఒక్క పేదవాడికి 100 రోజు కనీసం ఉపాధి హామీ కల్పించాడు. ఉపాధి హామీలో కూడా ఈరోజు తూట్ల పొడిచే పరిస్థితి. ఈరోజు ఆహార భద్రత చట్టం తెచ్చారు, గిరిజన అటవీ హక్కుల చట్టం తెచ్చారు, సమాచార హక్కుల చట్టం తెచ్చారు. ఆ చట్టాలను కూడా తుట్టుపొడుస్తూ ఈరోజు ప్రభుత్వ వనరులన్నీ కూడా ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ దారదత్తం చేస్తూ ప్రభుత్వ రంగాలన్నీ కూడా నిర్వీర్యం చేస్తూ నరేంద్ర మోడీ ఈ దేశం వెలిగిపోతుందని చెప్పి ఎక్కడ వెలగలేదు. ఇవాళ మొత్తం దళితుల మీద, గిరిజనుల మీద, అనేక క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కేంద్రంలో కూడా ఈరోజు సర్వేల పేరుతో తప్పులతో 400తో ఈరోజు భారత రాజ్యాంగం మార్చడం కోసం దళితులను, గిరిజనులను మొత్తం ఊచకొత్తలకు వస్తూ ఉన్నారు. ఈరోజు మణిపూర్లో కూడా అనేక మంది గిరిజనుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మేము చెప్తా ఉన్నాం ఖచ్చితంగా. ఫైనల్గా మీరు చెప్పండి, భువనగిరి నియోజకవర్గంలో ఏ రకంగా ఉండబోతుంది? భువనగిరి ఇవాళ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి బీజేపీ కానీ టీఆర్ఎస్ అసలు పోటే కాదు. ఏకగ్రీవంగా ఘన మెజార్టీతోటి భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి అధిక మెజార్టీతో, ఘన మెజార్టీతో, 1,00,000 పైన మెజార్టీతో గెలిపించడం కోసం కృషి చేస్తున్నాం. రైట్. మొత్తానికైతే గతంలో పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి చట్టాలను తీసుకొచ్చింది. ఉదాహరణకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చట్టం లాంటి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ చట్టాలను తూట్లు పడుతూ పేద ప్రజలకు మరి ఎలాంటి సంక్షేమాన్ని అందించలేనటువంటి మోడీ ప్రభుత్వం కూలిపోతుందనే ఒక వాదన అయితే వస్తున్నది. ఏది ఏమైనప్పటికీ ఆరుట్ల మాజీ సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి గారు కానీ, అలాగే మాజీ ఎంపీపీ గారు కానీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఆల్రెడీ ఉన్నది, దేశంలో కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాబోతుందనే ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మల్లెడ్డి రంగారెడ్డి గారికి ఎంతైతే మెజారిటీ ఇచ్చారో దానిపైననే ఇంకా మెజారిటీ రాబోతున్నది. భువనగిరి నియోజకవర్గంలో 6 సీట్లు ఇప్పటికే కైవసం చేసుకున్నటువంటి సందర్భము చామల కిరణ్ కుమార్ రెడ్డికి బలం చేకూరుతుంది. దీని ద్వారా చామల కిరణ్ కుమార్ రెడ్డి అధిక మెజారిటీతో గెలుస్తారనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మరి కలుస్తాను. అప్పటి వరకు ఆన్ టీవీతో టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఈజ్ బాలు సైనింగ్ ఆఫ్. నమస్తే.